మ్యారేజ్ బ్యూరో ప్రేక్షకులకు నా నమస్తే అండి. ఈ రోజు మీ అందరి కోసం పద్మశాలి అమ్మాయిలను తీసుకొచ్చానండి. అందరూ ఏమనుకుంటున్నారంటే పద్మశాలిలో అమ్మాయిలు లేరు, అందరూ అపోహ పడుతున్నారు. కానీ అది నిజం కాదు, అబద్ధం. ఇప్పుడు మీ అందరి కోసం పద్మశాలి నుంచి అమ్మాయిలను అయితే తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా? సాఫ్ట్వేర్, ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిలు అయితే తీసుకొచ్చామండి. అమ్మాయి వివరాలు ఏంటి, ఎడ్యుకేషన్, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ విషయాలు ఏంటో మన శిరీష గారు చెప్తారు. వారి మాటల్లో విందాం. పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను పద్మశాలిల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చూద్దాం. 20-10-1996, హైట్ 5'5" ఉంటారండి. అమ్మాయి బీటెక్ చేశారు. అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 10 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, సాఫ్ట్వేర్ అమ్మాయిని అయితే తీసుకొచ్చామండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్ మన శిరీష మేడం గారు చెప్పారు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే అమ్మాయి జాబ్ చేస్తుంది కాబట్టి అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిని అయితే కోరుకుంటున్నారు. ఎలాంటి ఈ అమ్మాయి మన హైదరాబాద్ అల్వాల్లో ఉంటున్నారు కాబట్టి ఈ అమ్మాయి ఎలా కావాలి అనుకుంటుందంటే అబ్బాయి ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, సాఫ్ట్వేర్ చేసే అబ్బాయిని కావాలి. ఈ అమ్మాయి ఏంటంటే వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటుంది. ప్రాపర్టీస్ కూడా ఉండాలి. ఇలాంటి అమ్మాయి కోసం మన ప్రేక్షకులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా? సాఫ్ట్వేర్ అమ్మాయిని అయితే తీసుకొచ్చామండి. మన శిరీష మేడం చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో మనం విందాం. ఓకే మేడం, నేను మీరు చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చాను. పద్మశాలిలో అమ్మాయి బయోడేటా ఏంటో చూద్దాం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 30-3-1999. అమ్మాయి హైట్ 5'9" ఉంటారండి. అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. నెలకు వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు కూడా హైదరాబాద్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో రేఖా మేడం మాటల్లో విద్దాం. విన్నారు కదా అండి, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్ చెప్పారు. ఈ అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుంది. ఈ అమ్మాయి ఎలా అంటే మన హైదరాబాద్ చుట్టూ పక్కల ప్రాంతంలో అబ్బాయిని అయితే కోరుకుంటుంది. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు, నాకు అందమైన అబ్బాయి కావాలి అనుకుంటున్నారు. ఇలా అంటే కొంచెం కొద్ది గొప్ప ప్రాపర్టీస్ ఉండి నన్ను బాగా చూసుకొని అత్తమామ కూడా ఉండాలని అయితే కోరుకుంటుంది. ఎందుకంటే నాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే నన్ను అర్థం చేసుకుంటారు, ఏంటంటే జాబ్ చేసే అమ్మాయి కాబట్టి పెద్దవాళ్ళు ఉండాలని అయితే కోరుకుంటుంది. ఇలాంటి అమ్మాయి కోసం మన పద్మశాలి అబ్బాయి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఎలా అని చూస్తున్నారో ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చామా, అవేంటి మన శిరీష చెప్తారో విందాం. ఓకే మేడం, నేను మీరు చెప్పినట్టుగా మరో అమ్మాయిని తీసుకొచ్చాను. పద్మశాలిలో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చూద్దాం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 15-9-1999. అమ్మాయి హైట్ 5'9" ఉంటారండి. అమ్మాయి ఇంటర్ చదివారు. ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నారు. నెలకు వచ్చేసి 20,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వరంగల్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్. అమ్మాయి అయితే ఇంటర్ మాత్రం చేశారు. ఇంటర్ మాత్రం చేసి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నారు. 20,000 సంపాదిస్తుంది. ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అబ్బాయి డిగ్రీ గానీ, బీటెక్ చేసినా, నార్మల్ గా ప్రైవేట్ జాబ్ చేసినా పర్లేదు. ఈ అమ్మాయి హైట్ 5'9" ఉంటుంది కాబట్టి అంతకు ఒక మించి ఎంత 6 ఉన్నా, 5'10" ఉన్నా ఇలాంటి అబ్బాయిని అయితే కావాలి అనుకుంటున్నారు. ఈ అమ్మాయి ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్లేదు. మన పద్మశాలి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. అమ్మాయి వివరాలు ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో మన శిరీష గారు చెప్తారు, విందాం. ఓకే మేడం, నేను మీరు చెప్పినట్టు మరో అమ్మాయిని తీసుకొచ్చాను. పద్మశాలిలో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1-3-1999. అమ్మాయి హైట్ 5'2" ఉంటారండి. అమ్మాయి ఎంటెక్ చేశారు. అమ్మాయి ఓన్ గా సెలూన్ నడిపిస్తున్నారు. నెలకు వచ్చేసి 80,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. ఓకే అండి, విన్నారు కదా, మన అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్. అమ్మాయి కూడా ఎంటెక్ చేశారు కాబట్టి ఈ అమ్మాయి బ్యూటిషియన్ గా చేస్తున్నారండి. ఓన్ గా సెలూన్ పెట్టుకున్నారు. నెలకైతే 80,000 సంపాదిస్తున్నారు. ఈ అమ్మాయి బిజినెస్ చేసే అబ్బాయిని అయితే కావాలి అనుకుంటున్నారండి. ఇలాంటి అమ్మాయి కోసం మన పద్మశాలి తల్లిదండ్రులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా? ఇప్పుడు మీకోసం బెంగళూరులో సాఫ్ట్వేర్ చేసే అమ్మాయిని తీసుకొచ్చామండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్ ఏంటో మన శిరీష చెప్తారు. శిరీష మాటల్లో విందాం. ఓకే మేడం, నేను మీరు చెప్పినట్టుగా బెంగళూరు నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చానండి. పద్మశాలిలో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5-12-1998. అమ్మాయి హైట్ 5'1" ఉంటారండి. అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది బెంగళూరులో. ఈ అమ్మాయి సంవత్సరానికి 15 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్,
ఈ అమ్మాయి అయితే సంవత్సరానికి 15 లక్షలు అయితే సంపాదిస్తుందండి. ఈ అమ్మాయి మన బెంగళూరులో సాఫ్ట్వేర్ గా చేస్తుంది కాబట్టి ఈ అమ్మాయి బెంగళూరు చుట్టుపక్కల ఏరియా మాత్రం కావాలి అనుకుంటున్నారు. ఈ అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది కాబట్టి బెంగళూరులో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అయితే అబ్బాయిని కావాలి అనుకుంటుంది. ఎలా అంటే సాఫ్ట్వేర్ అబ్బాయిని మాత్రమే కావాలి అనుకుంటుంది. ఇలాంటి అమ్మాయి కోసం మన పద్మశాలి అబ్బాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. పద్మశాలిలో మరో అమ్మాయిని తీసుకొచ్చామండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్, అమ్మాయి వాళ్ళు ఎలా కావాలి అనుకుంటున్నారో ఆ వివరాలన్నీ శిరీష చెప్తారు. శిరీష మాటల్లో విందాం. ఓకే మేడం, నేను మీరు చెప్పినట్టు పద్మశాలిలో మరో అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/10/1996. అమ్మాయి హైట్ 5'3" ఉంటారండి. అమ్మాయి పీజీ చేసింది, ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. అమ్మాయి నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో రేఖ మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి. అమ్మాయి హైట్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్, అమ్మాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది కాబట్టి నెలకి 50,000 సంపాదిస్తుంది కాబట్టి ఈ అమ్మాయి ఎలా కావాలి అనుకుంటుందంటే మిడిల్ క్లాస్ అయినా పర్లేదు, అబ్బాయి బాగుండాలి, ప్రాపర్టీస్ ఉండాలి, ఫ్యామిలీ బాగుండాలి, నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను బాగా చూసుకోవాలి అన్న విధంగా అయితే అమ్మాయి కోరుకుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా తల్లిదండ్రులు కోరుకునేది అంతే కదండి. అమ్మాయి కూడా అలానే కోరుకుంటుంది. ఎందుకంటే నేను వెళ్ళే అత్తారిల్లు బాగుండాలి, నన్ను బాగా చూసుకోవాలి, నేను ఏదైనా తప్పు చేసి నన్ను అర్థం చేసుకునే అత్త మామ నన్ను తల్లిదండ్రులుగా చూసుకోవాలి అన్న ఆలోచనలో ప్రతి ఆడపిల్ల అయితే కోరుకుంటున్నారండి. విన్నారు కదండి. ఈ రోజైతే మనం పద్మశాలి అమ్మాయిలు అయితే తీసుకొచ్చామండి. ఎందుకంటే పద్మశాలిలో ఉన్నారండి, లేరని మీరు బాధపడకండి. ప్రతి ఒక్కరు ఏంటి అంటే పద్మశాలిలో మాకు అమ్మాయిలు దొరకట్లేదు, కొంచెం ఏంటంటే వాళ్ళు నీరస పడిపోతున్నారు, ఆలోచనలో పడుతున్నారు. పద్మశాలి నా అక్క చెల్లెలు గాని, నా అన్నదమ్ములు గాని ఎవరికైనా పెళ్లి చేయగలుగుతాము చేసే ఉద్దేశంతో మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉందండి. మమ్మల్ని కొంచెం మీరు ఆదరించండి. మీరు ఏ అపోహలకు పోకండి. వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి.